హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో స్పెషల్గా నేను గివ్ అవే అనేది కండక్ట్ చేయబోతున్నాను. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. వీడియో లెంగ్తీగా కూడా లేదండి, ఓన్లీ 4 మినిట్స్ మాత్రమే ఉంది. ఇందులో కూడా మీరు స్కిప్ చేసినట్లయితే అసలు ఏమీ అర్థం కాదు. మళ్ళీ పర్సనల్గా మెసేజ్ చేసి మాత్రం అడుగుతుంటారండి. వద్దండి అలా. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి ఫస్ట్. అప్పటికి మీకు అర్థం కాకపోతే పర్సనల్గా నాకు మెసేజ్ చేయండి, నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. ఇకపోతే గివ్ అవే రూల్స్ అనేది చెప్తాను. ఏం లేదండి, ఫస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి. పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ అనేది ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసి పెట్టుకోండి. నేను పెట్టిన ప్రతిసారి వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. కాబట్టి అందరికంటే ముందుగా మీరే చూసి మీరు ఆ ఎండ్ వరకు చూసి లైక్ అయితే చేసుకోవచ్చు. అలా లైక్ చేసిన తర్వాత ఆ లైక్ నెంబర్ని కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేసేయండి. ఇది సెకండ్ రూల్ అనమాట. కంపల్సరిగా లైక్ చేసిన నెంబర్ మాత్రమే మెన్షన్ చేయాలండి. దాంతోపాటుగా కలెక్షన్ ఎలా ఉంది ఏంటి అనేది ఒక యూనిక్ కామెంట్ అయితే పెట్టేసేయండి. అది 2 కామెంట్స్ పెట్టారు అంటే మాత్రం స్పామ్లోకి వెళ్ళిపోతుందండి. కాబట్టి అది యూట్యూబ్ అనేది తీసుకోదు. గివ్ అవే రూల్ అనేది బ్రేక్ చేసినట్టు అనమాట. సింగిల్ కామెంట్ మీరు సింపుల్గా పెట్టేసేయండి, కలెక్షన్ ఎలా ఉంది ఏంటనేది కూడా. అలాగే చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ చేయండి. ఎందుకు అంటే ఏముందిలే లైక్ చేయడం వల్ల మనం మాత్రం విన్నర్స్ అవుతామా ఏంటి అని మాత్రం అనుకోవద్దు. అలా అనుకున్న వాళ్ళే తర్వాత అవ్వచ్చు కదా విన్నర్. అందుకే చెప్తున్నాను. ఇప్పుడు లైక్ చేస్తే పోయేదేముందండి, ఏం లేదు కదా. అందుకే చెప్తున్నా, కంపల్సరిగా చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఆ లైక్ నెంబర్ని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయకుండా ఉండొద్దు, ఖచ్చితంగా చేయండి. లైక్ చేసిన తర్వాత నెంబర్ని కమెంట్ చేసేసేయండి. అలాగే ఇంకా థర్డ్ రూల్ వచ్చేసరికి, మళ్ళీ నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసేటప్పటికి ఈ వీడియో అనేది ఖచ్చితంగా లైక్స్ అనేవి ఒక 30 లైక్స్ అయినా ఉండాలి. 30 కామెంట్స్ 30 లైక్స్ అయితే ఉండాలండి. ఖచ్చితంగా 30 లైక్స్ 30 కామెంట్స్ ఉంటేనే నేను గివ్ అవే అనేది తీస్తాను నెక్స్ట్ వీడియోలో. కాబట్టి చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ చేయడానికి ట్రై చేయండి. గివ్ అవే విన్నర్ అనేది ఖచ్చితంగా ఎవరో కాదండి, అనుకున్న వాళ్ళే అవ్వచ్చు కదా. అందుకే చెప్తున్నాను, అస్సలు మర్చిపోవద్దు. ఇప్పుడు కలెక్షన్ చూసేయండి, సూపర్ డూపర్ కలెక్షన్ అనమాట. ఇంత తక్కువ ప్రైస్లో అయితే మాత్రం ఎక్కడ దొరకవండి. మీరు క్వాలిటీ విషయంలో మాత్రం అస్సలు కాంప్రమైజ్ అవ్వను నేను. ఖచ్చితంగా సూపర్ డూపర్ కలెక్షన్ అనే చెప్తున్నారు. ఇంకా కస్టమర్ రివ్యూస్ కూడా నేను ఈ వీడియో చివరిలో ఇచ్చాను, ఒక వీడియో చేసి పెట్టాను. అది కంపల్సరీగా చూడండి, ఎవరికైనా సరే ఉపయోగపడుతుంది. చాలా వాటికి రివ్యూస్ పోయాయండి, నా దగ్గర లేవు. ఎప్పటికప్పుడైతే ఉంటాయి కాబట్టి నేను చెప్తున్నా. కమ్యూనిటీ ట్యాబ్లో కూడా వీలున్నప్పుడు పెడుతూ ఉన్నాను, అది కూడా ఒకసారి చెక్ చేయండి. ఇకపోతే కలెక్షన్ ఎలా ఉంది ఏంటి అనేది కంపల్సరీగా మర్చిపోకుండా కామెంట్ చేసేసేయండి. సిఓడి లేదు, ఓన్లీ ఆన్లైన్ పేమెంట్. ఆర్డర్ ప్లేసింగ్ అనేది చూద్దాం. ఇందులో మీకు ఏదైనా నచ్చింది అనుకోండి, ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసి మీరు పైన వాట్సాప్ నెంబర్కి అవైలబిలిటీ చెక్ చేయమని చెప్పండి. వన్స్ అవైలబిలిటీ ఉంది అన్న తర్వాత మీరు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. టైంపాస్ మెసేజ్లు అయితే అస్సలు చేయొద్దండి. మనకి వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది, నచ్చితే జాయిన్ అయిపోండి. డైలీ అప్డేట్స్ ఉంటాయి. వీడియో కంటే ముందుగా మీ ఆర్డర్ని ఫాస్ట్గా బుక్ చేసుకోవచ్చు నచ్చినవి. అలాగే ఆర్డర్ చేసిన తర్వాత 7 to 10 వర్కింగ్ డేస్లో కొరియర్ అనేది వస్తుంది. ఇంకా ముందే వస్తుంది కానీ చెప్తున్నాను. ఇక్కడ గివ్ అవే కూడా పిక్ పెట్టాను చూడండి, ఎవరు మిస్ చేసుకోకండి. అందుకే చెప్తున్నాను, ఈ వీడియోలో ఎక్కడ పెడతానో అది గమనించుకోండి ఒక్కసారి. ఇకపోతే వచ్చిన తర్వాత ఓపెనింగ్ వీడియో అనేది ఖచ్చితంగా తీయాలండి. చాలామంది కస్టమర్స్ ఏముందిలే అని చెప్పి తీయట్లేదు. అలా వద్దు. తర్వాత మేము రెగ్యులర్ కస్టమర్ కదా మేడం అంటున్నారు. అస్సలు వద్దండి. ఎవరికైనా రూల్ ఒక్కటే, కంపల్సరీగా తీసి పెట్టుకోండి. వచ్చిన తర్వాత ఫీడ్బ్యాక్ అనేది కంపల్సరీగా ఇవ్వండి. బాగుంటే బాగుందని, లేకపోతే లేదు అని చెప్పండి. ఉన్నది ఉన్నట్టు చెప్పండి, నో ప్రాబ్లం అండి. అదైతే మాత్రం బాగలేదు అని చెప్పారనుకోండి, ఆ ఐటెంని ఇంకా నేను తీసేస్తాను, నేనైతే సేల్ చెయ్యను. కాబట్టి చెప్తున్నాను. చాలామంది రివ్యూస్ ఇచ్చారండి, చాలా బాగున్నాయని. ఒక్క నెగిటివ్ ఫీడ్బ్యాక్ కూడా లేదనమాట మన ఛానల్లో. కాబట్టి మీరు ఎటువంటి భయం లేకుండా తీసుకోవటానికైతే మాత్రం ట్రై చేయండి. షాప్స్కి వెళ్తే మాత్రం ఏ రేట్లకైతే రావండి, ఇది పక్కా. ఓకే కదా.